హైదరాబాద్ తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద గణేష్ నిమజ్జనానికి సర్వం సిద్ధమైంది. 303 కిలోమీటర్ల మేర గణేష్ శోభయాత్ర జరగనుంది. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. ఇవాళ అర్ధరాత్రి 12 గంటలకు ఖైరతాబాద్ గణేశుడికి కలశ పూజ చేస్తారు. అనంతరం ఉదయం 6 గంటలకు నిమజ్జనం శోభయాత్ర ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 1:30 గంటలకు నిమజ్జనం ప్రక్రియ పూర్తి చేయనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత అందిస్తారు. ఖైరతాబాద్ మహాగణనాథుని ఇప్పటికే లక్షలాది మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ రోజు చివరి రోజు కావడంతో భక్తుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంది. రేపు జరగబోయేటువంటి ఖైరతాబాద్ మహాగణనాథుని శోభయాత్రకి అన్ని ఏర్పాట్లను కూడా ఉత్సవ కమిటీ పూర్తి చేస్తుంది ఒకవైపు. మరోవైపు హైదరాబాద్లోని ఈ ట్యాంక్ బండ్ పరిసర చుట్టూ ప్రాంతాలంతా కూడా ట్రాఫిక్ ఆంక్షలతో కొనసాగనున్నది. ఇక్కడ తెల్లవారుజామున శోభయాత్ర ద్వారా ఖైరతాబాద్ మహాగణనాథుడు లక్షలాది మంది భక్తుల మధ్య కోలాహలంతో ట్యాంక్ బండ్ వరకు కూడా ఈ శోభయాత్ర దాదాపు 4 కిలోమీటర్ల వరకు కొనసాగనున్నట్లుగా కూడా తెలుస్తుంది. తెల్లవారుజామున 5 నుంచి 6 గంటల ప్రాంతంలోనే మహాగణనాథుని యొక్క పూజా కార్యక్రమాలు పూర్తి అయిన తర్వాత భక్తుల మధ్య కోలాహలంతో గణనాథుని శోభయాత్ర టెలిఫోన్ భవన్, ఆ తర్వాత తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి సెక్రటరేట్ ముందు నుంచి ఎన్టీఆర్ ఘాట్ వరకు కూడా ఈ శోభయాత్ర కొనసాగనున్నది. క్రేన్ నెంబర్ 4 వద్ద అటు మహాగణనాథుని యొక్క నిమజ్జన ప్రక్రియ 1:30 ప్రాంతంలోనే పూర్తి చేయనున్నట్లు కూడా ఇప్పటికే అటు ఉత్సవ కమిటీ నిర్ణయించింది. రేపు కేవలం ఖైరతాబాద్ మహాగణనాథును మాత్రమే కాకుండా లక్షలాది విగ్రహాల వరకు కూడా హైదరాబాద్ నలుమూలల నుంచి వచ్చేటువంటి విగ్రహాలు ఈ ట్యాంక్ బండ్ పరిసర చుట్టూ ప్రాంతాల మొత్తం కూడా ఆ విగ్రహాలతో కోలాహలం వాతావరణం అనేది ఏర్పడుతుందనే చెప్పుకోవాలి. ఇప్పటికే అటు ట్రాఫిక్ పోలీసులు ఖైరతాబాద్ మహాగణనాథుని శోభయాత్రతో పాటు అన్ని ప్రాంతాల నుంచి తరలి వచ్చే మహాగణనాథుని యొక్క శోభయాత్రలకి ట్రాఫిక్ పోలీసులు పూర్తి స్థాయిలో బందోబస్తుని ఏర్పాటు చేశారు. ఎక్కడా కూడా ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ప్రత్యేకంగా అన్ని మార్గాలని వచ్చేటువంటి వాహనదారులకి ఆల్టర్నేటివ్ మార్గాలను కూడా సూచించినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు మహాగణనాథులు తరలి వచ్చేటువంటి సమయంలో ఒక్కొక్క గణనాథునికి ఒక్కొక్క ప్రత్యేకంగా కానిస్టేబుల్ని ఒక అధికారిగా కూడా రేపు నియమించారు. గత సంవత్సరం కంటే ఈసారి గణనాథుల యొక్క ఎక్కువగా ఈ శోభయాత్రకు వచ్చే అవకాశం ఉన్నట్లు అటు అధికారులు భావించినటువంటి నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఈసారి మహాగణనాథునితో పాటు అన్ని ప్రాంతాల నుంచి వచ్చేటువంటి గణనాథుల నిమజ్జన ప్రక్రియ అధికారులకి ఒక పెద్ద టాస్క్ అనే చెప్పాలి. మహాగణనాథుని ప్రక్రియ పూర్తి అయిన తర్వాతనే నిమజ్జన ప్రక్రియ, మిగతా గణనాథుల నిమజ్జన ప్రక్రియ కూడా పూర్తి చేయాలి. కాబట్టి మధ్యాహ్నం 1:30 ప్రాంతంలోనే పూర్తి చేస్తే ఆ తర్వాత వచ్చేటువంటి గణనాథులంతా కూడా కంప్లీట్గా అటు నిమజ్జన ప్రక్రియ త్వరితగతిన అయిపోయే అవకాశం ఉన్నట్లుగా కూడా భావిస్తున్నారు. ఇప్పటికే గణేష్ నిమజ్జనానికి హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు రేపు ఉదయం 6 గంటల నుంచి 8న ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు విధించబడతాయని చెప్పి ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు కూడా సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అటు పూర్తి స్థాయిలో జీహెచ్ఎంసీ అదేవిధంగా ట్రాఫిక్ పోలీసులు అంతా ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా సర్వం సిద్ధం చేసింది. ఎక్కడైతే ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయో అంటే అటు బాలాపూర్ నుంచి చార్మినార్, అబిడ్స్, లిబర్టీ, ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్ ప్రధాన శోభయాత్రలు ఉంటాయి. సికింద్రాబాద్ నుంచి ప్యాట్నీ, పారడైజ్, రాజ్గంజ్, కర్బులా మైదాన్, ట్యాంక్ బండ్ మార్గం వైపు, దిల్సుఖ్ నగర్ నుంచి అంబర్పేట్, నారాయణగూడ, ఉప్పల్ నుంచి లిబర్టీ వద్ద కలుస్తాయి. అంటే టోలీ చౌకీ, మెహదీపట్నం నుంచి వచ్చిన విగ్రహాలు ఖైరతాబాద్ మీదుగా నెక్లెస్ రోడ్డుకి చేరుతాయి. ప్రధాన రూట్లపై ఇతర వాహనాలకి అనుమతి లేకపోవడం వల్ల ఇప్పటికే ఆల్టర్నేటివ్ రూట్లను ఎక్కడెక్కడైతే సూచించారో ఆ రూట్లన్నీ కూడా అటు
వాహనదారులు ఆ రూట్ల మార్గాల ద్వారా వెళ్ళాలి అని చెప్పేసి ఒకవైపు ట్రాఫిక్ పోలీసులంతా కూడా వాహనదారులకి సూచనలు చేస్తున్నారు. భారీ ఎత్తున ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ప్లేస్ అంతా కూడా రేపు గణనాథులతో ఎంతో కోలాహలంగా ఈ ప్రాంతం కనిపిస్తుంది. అటు భక్తులు కూడా శోభయాత్రలో పాల్గొని ఎంతో భక్తిని చాటుతూ గణనాథుల నిమజ్జనానికి వెళ్తారు. ఖైరతాబాద్ మహాగణనాథుని నిమజ్జన ప్రక్రియ పూర్తి అయిన తర్వాత అన్ని గణనాథులు ఒకేసారి రావడం ఉంటుంది కాబట్టి ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా వచ్చేటువంటి భక్తులకి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకే అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మనం విజువల్స్ లో చూస్తున్నాము. ఇప్పటికే మహాగణనాథుల యొక్క నిమజ్జన ప్రక్రియను పూర్తి చేసేందుకు ఈ రోజు కూడా వేలాది వరకు అటు గణనాథులు తరలి వస్తున్నారు. ఇప్పటికే 1,00,000 విగ్రహాలకి పైగానే నిమజ్జన ప్రక్రియ పూర్తి అయింది. రేపు ఒక్కరోజు 50,000 పైచిలకు గణనాథుల నిమజ్జన ప్రక్రియ కూడా పూర్తి కానున్నట్లు ఇప్పటికే అధికారులు భావిస్తున్నారు. ప్రతి ఏటా 2 రోజులు కొనసాగేటువంటి ఈ గణనాథుల యొక్క నిమజ్జన ప్రక్రియ రేపు ఒక్క రోజులోపు పూర్తి చేయాలి అని చెప్పేసి అధికారులు సర్వం సిద్ధం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇదంతా కూడా అటు ప్రభుత్వ యంత్రాంగానికి ఒక పెద్ద టాస్క్ అని చెప్పాలి. ఎందుకంటే మహాగణనాథుల్ని ఖైరతాబాద్ గణనాథుల్ని చూడడానికి లక్షలాది మంది భక్తులు తరలి వస్తారు. అదే టైంలో గణేష్ నిమజ్జనాలు చేయడానికి కూడా భక్తులు తరలి వస్తారు. కాబట్టి 1:30 లోపు ఖైరతాబాద్ మహాగణనాథుని నిమజ్జన ప్రక్రియ పూర్తి చేస్తే మిగతా గణనాథుల యొక్క నిమజ్జన ప్రక్రియ కూడా సాఫీగా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అటు ప్రభుత్వ అధికార యంత్రాంగం అంతా కూడా అలర్ట్ ఉండి చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి గణనాథుల్ని అటు సాఫీగా నిమజ్జన ప్రక్రియ కొనసాగించేంత వరకు కూడా దగ్గరుండి నిమజ్జన ప్రక్రియ పూర్తి చేసేందుకు కూడా ప్రత్యేకంగా అటు బందోబస్తుని ఏర్పాటు చేయడము, మరొక వైపు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి పోలీస్ సిబ్బందిని ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళని కూడా ప్రత్యేకంగా నియమించింది. కాబట్టి ఈసారి నిమజ్జన ప్రక్రియ సాఫీగా కొనసాగే అవకాశం ఉంది. రేపు జరగబోయేటువంటి ఖైరతాబాద్ మహాగణనాథుని యొక్క శోభయాత్రను చూసేందుకు వచ్చేటువంటి భక్తులకు కూడా అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. అంతా కేవలము తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా ఖైరతాబాద్ మహాగణనాథుని చూడడానికి వస్తూ ఉంటారు. కాబట్టి రేపు ఈ నిమజ్జన ప్రక్రియ కొనసాగేటువంటి సమయంలో శోభయాత్రను చూసేందుకు లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా అటు అధికార యంత్రాంగం భావించి ముందస్తుగానే అన్ని ఏర్పాట్లు చేసింది. మరికొన్ని గంటల్లోనే ఖైరతాబాద్ మహాగణనాథుని యొక్క శోభయాత్ర మొదలయ్యే అవకాశం ఉంది. కెమెరామ్యాన్ శ్రీకాంత్తో